ముందుగా మన గురుగారైన పత్రిజీ గారికి స్వర్ణత మేడం గారికి పాదాభివందనము చేస్తూ నా పేరు జె రామారావు విజయనగరం పిఎస్ఎస్ఎం అధ్యక్షులుగా బాధ్యతను స్వీకరిస్తున్నాను. అట్లాగే నేను 2012లో జ్ఞానానికి వచ్చాను. ఈ కర్తాల్ పిరమిడ్ ఓపెనింగ్ రోజే నేను జ్ఞానంలో ప్రవేశించడం జరిగినది. పత్రిజీ గారు తర్వాత నందా గారు పత్రిజీ గారు విజయనగరం వచ్చి మా స్వగృహంలో కనీసం 10 మార్లు అంటే 10 సంవత్సరాలు మా స్వగృహంలో విజయనగరం వచ్చేటప్పుడు తాను విశ్రాంతి తీసుకునేవారు. ఆ సందర్భంగా నాకు విజయనగరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్స్ అధ్యక్షులుగా నందా గారు మన గురువు గారు నన్ను ఉండమని ప్రేరేపించి ఇవాళ జ్ఞానంలో తీసుకొచ్చినందుకు అద్భుతమైన ఫలితాన్ని పొందుతున్నాం. అట్లాగే కొన్ని ముఖ్యమైన 3 విషయాలు చెప్పదలుచుకున్నాను. సింపుల్గా గురుగారితో మా ఇంటికి ఆయన వచ్చేటప్పుడు కనీసం మన గురువుగారు ఎవరింటికైనా వెళ్ళారంటే అప్పుడు వచ్చిన అతిథుల కంటే ఆయన కలడానికి వచ్చిన అతిథులకు అందరికీ భోజనము సదుపాయాలు చేస్తేనే అది అన్నదానం అంటే అంత ప్రీతి మన పత్రిజీ గారికి. అటువంటి వాళ్ళని ఆదరించినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒకసారి వచ్చి అన్నదాత సుఖీభవ అని అన్నారు. దానిని చాలా ఆశ్చర్యం పొంది చాలా గొప్పగా ఇంకోసారి వచ్చి అన్నదాత సర్వనాశనం అయిపోవాలన్నారు. ఆయన నోటితో ఈరోజు ప్రతి డైస్ మీద ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఏ ఉద్దేశంతో విజనున్న ఒక గురువు గారు సర్వనాశనం మా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ బ్రాహ్మణం ఏదైనా సర్వనాశనం అయిపోవాలంటుండే ఏమిటి అని మాలో ఒక బిడియము ఏర్పడది. నిజం చెప్పాలంటే ఆ దినం నుంచి ఈ దినం వరకు కూడా దినదాన అభివృద్ధి చెందుతూ ఆర్థికంగా పురోగతి చెందుతున్నాను. అంటే నాను బ్లాక్స్ క్లియర్ చేశారని నేను ఆవేళ ఊహించాను. అంటే అది అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. విజయభాస్కర్ గారు కూడా ఒకసారి వచ్చారు మా ఇంటికి. అట్లాగే మా పత్రిజీ గారితో నాకు ఉన్న ప్రయాణంలో కొన్ని రెండు విషయాలు చెప్తున్నాను. నేను మెడిటేషన్లో ఉండేటప్పుడు నాకు జ్ఞానబుద్ధ అనే ప్రాజెక్టుని జ్ఞానబుద్ధిని పెట్టాలి విజయనగరంలో అనుకున్నాను. అది జ్ఞానబుద్ధి నా సంకల్పం వచ్చింది. గురువుగారిని అడిగాను, నువ్వు జ్ఞానబుద్ధిని విగ్రహం ప్రవేశపెట్టు అని చెప్పారు. నేను అట్లాగే విజయనగరంలో 5.5 అడుగుల పాలరాతి విగ్రహాన్ని గురువుగారి చేతుల మీదుగా నందగారి చేతుల మీదుగా ఏర్పాటు చేయడం జరిగినది. అది చివరగా నాకు టైం ఇవ్వలేదు. విజయభాస్కర్ కూడా నన్ను తగ్గించమని చెప్తున్నారు. కాకపోతే నేను ముందుగా విజయభాస్కర్ గారికి ఒక విషయం చెప్తున్నాను. మన బోధనలో పిరమిడ్ ట్రస్ట్ కార్యక్రమం శోభా మేడం గారు జరిపించారు. మన బోధనలో గురువు గారి జన్మదినం జన్మ ప్లేసు అక్కడికి నేను వెళ్ళేటప్పుడు ఆమె ఒక నానుడి ప్రవేశపెట్టారు. అది విజయభాస్కర్ని కూడా ఈ డైస్ మీద ఏర్పాటు చేయమని కోరుతున్నాను. ఏమిటంటే పత్రిజీ గారు ఖాళీ కుర్చీ పెట్టి ఒక తువ్వాలేసి పత్రిజీ గారు వచ్చి కూర్చున్నట్టు ఆమె ఆ డైస్ మీద పెడితే పత్రిజీ గారి కోసం కుర్చీ ఏర్పాటు చేయాలని పత్రిక వస్తారని చెప్తే నేను అలా చూస్తే కల్లారని పత్రికను చూశాను కుర్చీలో. కాబట్టి ప్రతి వారు కూడా ఈ సరస్వతి ప్రాంగణంలో కూడా ఆయనకు ఒక కుర్చీ ఏర్పాటు చేసి తువ్వాలేసి ఆయన ఆహ్వానం చేయమని నేను కోరుతున్నాను. అది యథార్థము. రెండవది, ఇవాళ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రులతో విజయభాస్కర్ పరిచయం ఉంది. విజయభాస్కర్ ముఖ్యంగా నేను కోరుతున్నాను, ప్రతి విద్యార్థి కూడా జ్ఞానులుగా మారాలంటే ప్రతి స్కూల్లో ఒక పీరియడ్ని వరల్డ్ మెడిటేషన్ డే అని 21వ తారీఖున మన గురువు ఎంత విజన్ ఉన్న గురువు కాకపోతే ఎప్పుడో ఆయన నిర్ణయించారు మన వరల్డ్ మెడిటేషన్ డే ఏర్పాటు చేయబడదు. కాబట్టి ప్రతి స్కూల్లో కూడా పీరియడ్స్ ఒక పీరియడ్ అలర్ట్ చేసినట్టు విద్యార్థి మారితే తల్లిదండ్రులు మారుతారు, సమాజం మారుతుంది. కాబట్టి తప్పనిసరిగా నేను మన విజయభాస్కర్ ఒక్క విషయాన్ని కోరుతూ ఆ విషయాన్ని ఏర్పాటు చేయమని పెద్దలతో ఆయనకు అవకాశం ఉంది. సీఎం గారితో మంచి పరిచయం ఉంది. కాబట్టి అది ఏర్పాటు చేయమని కోరుతూ నేను ఇప్పుడు శోభా మేడం చెప్పినట్టు కుర్చీ మాత్రం ఏర్పాటు చేయాలని మిమ్మల్ని మరీ కోరుతూ ఉన్నాను. నమస్తే. థ్యాంక్ యూ.